తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. రాజకీయ నాయకురాలుగా మారిన రోజా, సినీ నటి రోజా ఇప్పుడసలు ఎక్కడున్నారు? ఆమె రాజకీయాల్లో అసలు ఆమె ఎక్కడ కనపట్లేదు. తెర మీద ఎక్కడ కూడా కనపట్లేదు. ఏ టీవీ స్క్రీన్‌లోనూ మాట్లాడట్లేదు. ఎక్కడ ఏ ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడ పాల్గొనట్లేదు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే ఆమె ఇక్కడి నుంచి యూరప్ టూర్ ఎళ్ళిపోయారని, ఆ తర్వాత అసల అప్పుడు ఆమె ఎక్కడ ఏం చేస్తున్నారనే దాని మీద చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అసలు ఆమె ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్‌కి గుడ్ బై కొట్టి తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె భర్త సెల్వమణి కూడా తమిళ ఫిల్మ్ డైరెక్టరు. ఆ తమిళనాడులో కూడా ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆమె గతంలో పోటీ చేసిన నగర నియోజకవర్గంకి దగ్గరలో ఉన్న ఒక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారని చెప్పేసేసి కూడా ఊహాగానాలున్నాయి. వీటన్నిటి మీద మనతోటి మాట్లాడటానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు బాలకోటయ్య గారు మనతోటున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి బాలకోటయ్య గారు. నమస్తే సార్ సత్యన గారు. అదే అండి, ఇప్పుడు రోజా సెల్వమణి ఆమె చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జగన్‌కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు. ఆమెకు రెండో దఫా టూరిజం మినిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు అసలు ఆమె ఎక్కడ అసలు కనపట్లేదు. అన్నయ్య కష్టాల్లో ఉన్నప్పుడు చెల్లెమ్మ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఏమైపోయిందంటారు? నగరి ఎమ్మెల్యే రోజా గారి గురించి మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మాజీ మంత్రి రోజా గారి గురించి జబర్దస్తిలో చిందులేసి పక్కపక్కలో ఎక్కలో నవ్వి ఒక నటిగా పేరుగాంచిన రోజా గురించి మాట్లాడాలంటే జబర్దస్తి ఎపిసోడ్లు అంతా సీరియల్ నడవాలి. మీకు దోస చేలు అన్ని దోసకాయలు పనికిరావండి. ఒక్కమూతి పిందెలని చెప్పి కొన్ని దోసకాయలు ఉంటాయి, అవి చేదుగా ఉంటాయి. బీరపాదుల్లో కూడా అన్ని బీరకాయలు తినలేం మనం, చేదు బీరకాయలు ఉంటాయి. అలాగనే రామాయణ ఇతిహాసాల్లో కూడా మీరు తాటకి అనే పేరును ఉంటారు, శూర్పణఖ అనే పేరు ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇలాంటి పేర్లు ఉన్న వ్యక్తుల్లో నేను అనకూడదు కానీ భావ్యం కాదు కానీ, ఎందుకంటే ఒక విశ్లేషకులుగా తాటకి మించిన రాజకీయ నాయకురాలు రోజా. మీకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే నగరిలో ఆమెను నిలబెడితే చంద్రబాబు నాయుడు అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన చేతిని తిట్టిన నాయకురాలు రోజా. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యాటక మంత్రిగా ఆమె చేసిన పని విధానం కానీ, ఆమె షో ప్రదర్శనలు కానీ, ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి దాదాపు 100 కోట్ల రూపాయల యొక్క కుంభకోణం పాత్రధారి సూత్రధారి. మీరు తమిళనాడు పోయింది అని అంటున్నారు. తమిళనాడు నుంచి ఈడ్చుకురావాలి రోజాని. నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి, చాలా దోపిడీ చేసిన వ్యవహారాల్లో రోజా గారి పాత్ర ఉందండి. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం చూసుకొని రావణాసురుడి అండతో శూర్పణఖ వికటాట్టహాసం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో చాలా వికటాట్టహాసం చేసిన నాయకురాల్లో ఏమో ఒకటి. మన మహిళ అని చెప్పేసి మహిళా మంత్రిని క్షమించటానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఒక అబాసు పాలైన ఒక పరిపాలన చేసింది. ఎంతో మందిని దూషించింది. ఆఖరి మా దళిత సమాజాన్ని కూడా దూషించింది. సత్యనారాయణ గారు, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో బాలు ఖరీదు 725 రూపాయలండి. బాలు ఖరీదే 720 రూపాయలు అయితే బ్యాట్ ఖరీదంతా ఋషికొండ ప్యాలెస్ లో దాదాపు 500 కోట్ల రూపాయలు కట్టిన రాజమహల్, ఆ తాజ్ మహల్ అనుమతులు ఎవరిచ్చారు? పర్యాటక శాఖ మంత్రి ఆమోదం లేదా? అక్కడ కుంభకోణం జరగలేదా? ఈ రోజున వీళ్ళందరూ వలస పక్షులు. సత్యనారాయణ గారు, వలస పక్షులు. వీళ్ళు సంచార జాతులు, రాజకీయ సంచార జాతులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పప్పులు ఉడకల. నగరిలో రోజా గారు మళ్ళీ పుట్టినా గెలవదు నాకు తెలుసు. ఎందుకని నగరంలో అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? వ్యతిరేకతే కాదు సత్యనారాయణ గారు, 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల బలగం వచ్చినా కూడా రోజా గారి గెలిచిన ఓట్ల బలం దాదాపు 1200, 1300. 2000 లోపు మెజార్టీనే. అంత క్రితం గెలిచింది కూడా 100 ఓట్లే. ఆమె నగర ప్రజలకు నచ్చదు. ఇక పార్టీ బలంతోనూ ఆ యొక్క పార్టీ అధ్యక్షుడి యొక్క అండదండలతో గెలవటమే తప్ప ఆమె రాజకీయాలకి పనికొచ్చే వ్యక్తి కాదన్న సంగతి నగర ప్రజలకు కూడా తెలుసు. స్థానిక నాయకత్వం కూడా ఆమె సీట్ ఇవ్వడానికి వ్యతిరేకించారని చెప్పారండి.
అవును సార్. ఎందుకంటే ఆమె ఆమె యొక్క రాజకీయ భామా విలాపం అలా ఉంటుందండి. ఆమె అసలు రాజకీయవేత్త కాదు సార్. కాకపోతే ఏంటంటే ఒక సినిమా స్టార్ గాబట్టి, కాస్త మాట్లాడగలుగుతుంది గాబట్టి, రాజకీయాల పట్ల ఉత్సుకత ఉంది గాబట్టి అని చెప్పేసని చేరదీయటమే తప్ప, నాకు తెలిసి ఉమ్, రేపొద్దున తమిళనాడులో విజయ్ పార్టీ వాళ్ళు కాస్త వాళ్ళ పార్టీలోకి ఏమైనా ఆహ్వానించినా గూడా, కలుపు మొక్కను తెచ్చుకొని నాటుకున్నట్టే. తాటకని తెచ్చేసి పార్టీలో పెట్టుకున్నట్టే. అది అదే డీఎంకే పార్టీలో చేరినా, విజయ్ పార్టీలో చేరినా, లేదా నగరికి దగ్గరలో ఉన్న నియోజకవర్గాల్లో ఆమె రాజకీయ పునఃప్రవేశం చేసినా ఎందుకంటే చేస్తే చెయ్యవచ్చు. ఎందుకంటే ఆమె భర్త సెల్వమణి. ఆయనకి తమిళనాడు యొక్క రాజకీయ నాయకులతో గాని, రాజకీయ పార్టీతో బంధం ఉంది. ఈమె కూడా సినిమా స్టార్‌గా తమిళ చిత్రాలు కూడా తీసింది. చాలా చిత్రాల్లో ఈమె కాస్త అక్కడున్న ప్రజలకి కూడా బాగా పరిచయం. తమిళనాడు ఏముంది సార్, తమిళనాడు, ఆంధ్ర కూడా పెద్ద వేరు వేరు ఏముంది సినిమా రంగంలో. అదే మొత్తం మన సినిమా రంగం అంతా కూడా తమిళనాడు నుంచి వచ్చిందే గదా! అదే ఇప్పుడు తమిళ ప్రజలు గూడా తెలుగు సినీ రంగాన్ని గాని, తెలుగు హీరోలను గాని, హీరోయిన్‌లు గాని చాలా గౌరవిస్తారు. వాళ్ళలో అంతర్భాగంగానే చూస్తారు. అలా రోజా గారిని ఒక నటిగా గౌరవిస్తే గౌరవించొచ్చు గానీ, రాజకీయ నాయకురాలుగా మాత్రం ఒక పనికిరాని పదార్థం. సరే అయినా గూడా ఆగుతుందా? ఆగదు. ఇప్పుడు తినమరిగిన కోడి ఇల్లుకి కూసినట్టుగా ఒక్కసారి మీరు మంత్రి పదవిలోకొచ్చిన తర్వాత ఆ రాజకీయ సావాసం అలానే సాగుతుంది. ఇంకెక్కడా ఉండదు రోజా గారు. ఎక్కడో అక్కడో సేద తీరాలి. ఏదో ఒక పార్టీ గొడుగు పట్టుకోవాలి. ఆ గొడుగుతో ఆమన్నా గెలవాలి లేదా ఆ పార్టీనన్నా ఓడించాలి. ఇక ఇదే పని వీళ్ళకి. వీళ్ళే కాదు. ఒక అదే రోజానే కాదు. రాజకీయ విరేచనాలు మరిగిన ప్రతోడు గూడా ఇక అదే పని వాళ్ళకి. కాపోతే ఒక అదే మాటేంది సార్, ఇప్పుడు ఎవరికీ దక్కని ఒక దైవ కృపండి. ప్రజాసేవకి ఎమ్మెల్యేలుగా, మంత్రిగా రాణించడం అనేది. మేధావితనం ఉన్న, అవకాశాలున్న, ప్రజల పట్ల చిత్తశుద్ధుల్లా సేవా భాగ్యం ఉన్నా గూడా అందరూ గూడా చట్టసభలకెళ్ళే ప్రక్రియ దొరకదు. అదే అవి కొందరికే లభిస్తుంది. దాన్ని సద్వినియోగం జేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజా గారి విషయంలో ఏంటంటే కనీసం ఎక్కడ గూడా ఇప్పుడు 100 మార్కుల్లో 10 మార్కులు గూడా ఎయలేదు సార్. ఇప్పుడు మొన్న మీరు చూసారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆమె ప్రతి పండగ గూడా మెడలో హారాలేసుకొని, ఓ పట్టు చీర కట్టుకొని, జబర్దస్త్ డాన్స్ వేసి కనిపించేది. జూన్ 4 ఎన్నికల తర్వాత ఇటలీలో ఆమెను ఎలా చూసారు మీరు చెప్పండి? బట్టలు కుట్టించుకోవటానికి కూడా డబ్బులు లేనట్టుగానే చూసారు గదా! అదే సగం బట్టలతోనే పోతున్నారు కదా సార్. అంటే ఈ విధమైన వైఖరి. ఇది ఇది రాజకీయ పార్టీలకు గాని, ప్రజాసేవకు గాని పనికిరాదండి. ఇంకో మాట కూడా చెప్తున్నాను. రోజా గారు గాని, ఇత్యాది ఇటువంటి యొక్క వెకిలి చేష్టల మూలానే జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ఘోరాతి ఘోరమైన ఓటమొచ్చింది. వీళ్ళు చాలా పాపాలు చేశారు. జగన్మోహన్ అదే రెడ్డి గారు చేసిన తప్పుల కంటే వీళ్ళు చేసిన తప్పులు కూడా ప్లస్ అయిపోయి 100 పూర్తయిపోయినాయి శిశుపాలుల్లాగా. అదే కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్లొచ్చిన ఒక వైసీపీ పార్టీని శిరచ్ఛేదన చేసే పరిస్థితికి తెచ్చుకున్నాడాయన. అంటే ఆ అదే క్రమశిక్షణ నువ్వు నేర్పకపోతే మంత్రులకి ఆ యొక్క నైతిక విలువలు గాని, కాస్త ప్రజల పట్ల ఒత్తిగిల్లే మనస్తత్వం గనక మా పార్టీ అధ్యక్షులు నేరకపోతే ఏముంటుందండి? ఏ పార్టీ అయినా సరే. అందుకని నాకు తెలిసి రోజా గారు మరి అంటే ఇక ఆల్రెడీ తమిళనాడుకి తమిళనాడుకి తనను తాను ఎగుమతి చేసుకున్నట్టేనంటారా? ఇక ఆంధ్రాలో ప్లేస్ లేదంటారా? నాకు తెలిసి నాకున్న రాజకీయ అనుభవంలో కూడా ఇక ఆంధ్ర వంక రోజా చూడదండి. ఎందుకంటే ఉమ్, ఆమెను గౌరవించే వాళ్ళు ఆ పార్టీలో కూడా లేరు. ఉమ్, వాళ్ళ పార్టీలో లేరు. నగర నియోజకవర్గంలో అసలు లేరు. మనం ఎన్నికల్లోనే చూసాం. అసలు రోజాని ఓడించడం కోసమే వైసీపీ నాయకులు ముందుకొచ్చారు. ఇంక ఏ నియోజకవర్గానికి పోతుందేమో తట్టాబుట్టా సదురుకొని, ఏ అదే నియోజకవర్గ ప్రజలు రానిస్తారేమని. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖం ఒత్తిపోయిందండి ఆయనకు కూడా మీద. మనకి మన బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పును అంగీకరించకపోయారు గానీ, కొంతమంది మంత్రులు వాళ్ళు చేసిన వెకిలి చేష్టల వలన స్పష్టంగా ఆయనకు ఒక అవగాహన ఉంది. వీళ్ళు నా అదే కొంప కొల్లేరు చేశారు, నన్ను నాశనం చేశారు అనని. పావలా అడ్వర్టైజ్‌మెంట్‌కి 75 పైసలు నాట్యం చేసేసారండి. పావలా కూలికి. ఇచ్చేది అదేనండి పావలా 75 పైసలు అడ్వర్టైజ్‌మెంట్ చేశావు. ఎంతో బాధ్యతాయుతమైన పదవుల నుండి కూడా ఈ విధంగా రాణించటం మూలాన మరి చాలా ఇబ్బంది. ఒకవేళ అంటే తమిళనాట ఆమె వెళ్ళినా గూడా తమిళనాట ప్రజలేదన్నా వాళ్ళ కర్మ కాలి. ఒకవేళ ఏదన్నా ఆశీర్వదించి మళ్ళీ ఏమైనా ఎమ్మెల్యే చేస్తే వాళ్ళ కర్మ కాలినట్టే. మా కర్మ కాలినట్టుగా. అంటే ఇప్పుడు కానీ విజయ్ పార్టీలోకి వెళ్తుంది అని మొన్నటిదాకా ఒక ఊహాగానాలు కొన్ని వచ్చినాయండి. ఇప్పుడేమో హ్మ్. కొత్తగా మళ్ళీ లేదు ఆమె డీఎంకేలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది.
స్టాలిన్ కి, ముఖ్యమంత్రి స్టాలిన్ కి వాళ్ళ హస్బెండ్ సెల్వమణి బాగా క్లోజ్ కాబట్టి ఆమె మళ్ళీ డిఎంకేలోకి అంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఏట్లో పోమనండి, అదైతే బాగుంటుంది. సత్యనారాయణ గారు మీరు పెద్దలు, ఇప్పుడు చెప్పండి. రాజకీయ పార్టీలు మంచిని ఆహ్వానించడం కంటే చెడుని ఆహ్వానిస్తాయి. కాస్త డబ్బు దశకం, వాళ్ళకి కావాల్సింది రాజకీయ పార్టీకి డబ్బు కావాలి, మాట మాట్లాడగలగాలి, నలుగురితో నారాయణ లాగా ఆహ్వానిస్తారు. గతంలో అంటే ఓ పాతకాలంలో పాత రాజకీయ పార్టీలు కొంత నైతిక విలువలు నిబద్ధత చూస్తారు. ఇప్పుడు ఏముంది, ఆమెకు అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు మంత్రిగా చేసింది, ఓ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది. శాసనసభలో కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద అరివేర భయంకరాల్లాగా దూషణ చేసింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని కూడా దూషించింది. ఇవే అర్హతలు వాళ్ళు. ఈ అర్హతలతోనే కొన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటే ముఖ్యంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీలో కూడా ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇట్లాంటివి కూడా కొంతమంది పైల్వాన్లు అవసరం ఉన్నట్టుందండి. అక్కడ కూడా ప్లస్ మార్కులు ఆ పడతాయి. దాదాపు అసెంబ్లీలో తమిళనాడులో కొట్లాటలకి ప్రసిద్ధి కదా అది. తమిళనాడు శాసనసభ మనకంటే కురుసభ కదా ముందు. అదే. జయలలిత గారి యొక్క బట్టలు ఇప్పిన సభ కదా అది. వాళ్ళు ఒక 2 అడుగులు ముందేసే ఉంటుంది ఆ సభ. వాళ్ళు అదే. దూషించుకోవటాలు, కొట్టుకోవటాలు, అవమానపరుచుకోవటాలు, ఇవన్నీ కూడా తమిళనాడులో కూడా సహజం. అంటే చేసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. తీసుకోరు అనేది గ్యారంటీ ఇవ్వం. ఎందుకంటే ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. నేననేది ఏందంటే, ఆమె రాజకీయాలకే అనర్హురాలు అంటున్నా. ఆమె ఎక్కడికెళ్ళినా కూడా తాటకి పాత్ర తప్ప ఆమె ప్రజల పాత్ర నిర్వహించదు. కానీ నేను మా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఆమె చేసిన పరిపాలనా కాలంలో ఆ మంత్రిత్వ శాఖలో జరిగే కుంభకోణాల మీద కూడా విచారణ చేసి, రోజా అదే. గారిని ఆంధ్రప్రదేశ్ లాక్కొచ్చేసేసి కాస్త చెరసాలలో బంధిస్తే మిగిలిన రాజకీయ పార్టీలను కూడా బుద్ధి తెలుసుకొని ఆమె దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే అర్హురాలు ఆమె చేసింది. ఏవండే, ఒక్కొక్కసారి రోజా గారు మాట్లాడిన మాటలను మనం వింటుంటే పవన్ కళ్యాణ్ గారి మీద గాని, చంద్రబాబు నాయుడు గారి మీద గాని, లోకేష్ గారి మీద గాని, ఆఖరికి తోటి ఆట కూతురు భువనేశ్వరి దేవి మీద గాని ఎన్ని మాటలు మాట్లాడిందండి. పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేటు తాకనీయమని. ఆయన 3 పిల్లల మీద ఎంత కామెంట్ చేసిందండి. ఏదో వండి వారిస్తే తెల్లార్లు కూడా ఆరలేదంట. ఎన్నెన్ని మాటలు అదే. చెప్పిందండి. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దూషణ చేసిందండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంలో గాని, ఆయన వయసులో గాని, రోజా గారు ఏ పార్టీ అండి. కాబట్టి అంత చేత్కారానికి గురైంది. మీకొక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడుతున్నారు, కనిపిస్తున్నారు ప్రజలకి. కూటమి ప్రభుత్వం మీద కాస్తో కూస్తో విమర్శలు చేస్తున్నారు. రోజా అదే. గారు ఎక్కడైనా కనిపిస్తున్నారండి? ఒక్క ఎందుకని మాట ఎందుకని అంటారు? మాట్లాడారండి? అంటే ఆమెకి ఏదైనా కేసులు అవన్నీ మీదకొస్తాయి. ఇప్పుడు ఆరోపణలన్నీ ఉన్నాయి గదా! అని భయపడుతున్నారంటారా? కేసులు, దర్యాప్తులు, విచారణ ఇట్లాంటి వాటి గురించి భయపడుతున్నారా? మొన్న మీరు జోగి రమేష్ గారు ఓ మాట చెప్పారు సార్. వాళ్ళ కొడుకు జోగి రాజీవ్ అరెస్ట్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు మీరు ధర్మం చూడాలి, మీరు న్యాయంగా పరిపాలించాలి. నేను ఇప్పటి వరకు మీతో ఏ మాట కూడా నేను మాట్లాడలేదు అని చెప్పేసని ఒక కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాడు. అంటే మమ్మల్ని వదిలేయండి. తప్పు చేసేదో తప్పు చేశావు. అయ్యిందేదో అయ్యింది అని చెప్పేసని. ఇప్పుడు ఇదేంటంటే రాజకీయంగా ఏందంటే, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా విమర్శలు చేస్తే గుంతకొస్తారు. వాళ్ళు లోపాయికారిగా ఏం చేస్తారంటే, ఏ సత్యనారాయణ గారికో, బాలకోటకో చెప్పి పోనీలెండి ఆడకూతురు. జరిగిందేదో జరిగింది. మళ్ళీ ఆమెను జైలులో పెడితే ఇబ్బంది. ఏదన్నా ఉంటే అది చేస్తారు, ఇచ్చేస్తారని చెప్పేసని సర్దిపుచ్చుకుంటారు సార్. రాజకీయాల్లో ఏముంది అదేలే. ఇప్పుడు ఈ ఈ పదబంధాలన్నీ ఎందుకొచ్చినియి? అదేలే. ఇచ్చిపుచ్చుకునే ధోరణే గదా! ఎందుకంటే ఆ మంత్రి కాగానే చిరంజీవి ఇంటికెళ్తే చిరంజీవి కూడా దగ్గరికి తీసుకొని బట్టలు పెట్టి ఆమెని గౌరవించాడు సార్. అటువంటి గౌరవించిన కుటుంబాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడమన్నాడని చెప్పేసని అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు. రాజకీయ విమర్శలు చేయొచ్చు. సహేతుకమైన విమర్శలు చేయొచ్చు. పద్ధతి కలిగిన విమర్శలు చేయొచ్చు గానీ, వ్యక్తిగత దూషణలు చేయటం మూలాన ఇంత ఇబ్బంది ఉంది. తప్పనిసరిగా ఆమేందంటే మంత్రిత్వ పదవులకి, శాసన సభకి అలవాటు పడ్డ మనిషి గాబట్టి, ఇక అలా ఉంటేనే ఆమెకు ఆనందం. కాబట్టి చేస్తుంది. అసలు పట్టు వీడని విక్రమార్కుడిలాగా ఈమె కూడా తెలం తమిళనాడు రాజకీయాల ప్రవేశానికి ప్రయత్నం చేస్తుంది. పైపెచ్చు తమిళనాడు తప్ప ఇంక వేరే అవకాశం కూడా లేదండి. ఈమె ఇంకా ఇతర రాష్ట్రాలు పోతే పనికిరాదు. ఈమేందంటే ఒక నటిగా ఉంది కాబట్టి కాస్త పక్క రాష్ట్రంలో కొంత ప్రయోజనకరమైన పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే మరి నాకు తెలిసైతే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈమె మూలానైతే తమిళనాడు పార్టీలో కూడా జీవనగలిగే మంచైతే ఉండదు. అదే. అంతకుముందు ఏందంటే కూటమి ప్రభుత్వం కూడా
పర్యాటక శాఖ గత 5 ఏళ్ళు చేసిన కార్యక్రమాల మీద ఈ ఆడుదాం ఆంధ్ర మీద కూడా 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అంటున్నారు. ఆ ఋషికొండ ప్యాలెస్‌కి సంబంధించిన అనుమతుల్లో కూడా రోజా గారి యొక్క పాత్ర ఉంది. వీటన్నిటిని విచారణ చేయాలి. విచారణ చేసి చట్టాలు తన పని తాను చేయాలి. ఆ పని చేస్తేనే కూటమి ప్రభుత్వానికి కూడా మంచవుతుంది. వాళ్ళు చెప్పారు ఎన్నికల ప్రచారంలో అన్ని అంశాల మీద కూడా మేము విచారణ చేస్తామనని. ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలంటే తప్పులు ఎప్పుడు కూడా తూచి అనుకోకూడదు సత్యనారాయణ గారు. గత ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందంటే ఆ తప్పులను ప్రక్షాళన చేస్తేనే ప్రజల్లో ఆ నమ్మకం వస్తుంది. మళ్ళీ ఒక తప్పు జరగకోకుండా ఉంటుంది. ఇక్కడ తప్పు అంటే ఒక రాజకీయ పార్టీ నాయకురాలే కాదు. ఇందులో అధికారుల భాగస్వామ్యం కూడా ఉంది. మీకు ఐఏఎస్ అది. అధికారులు, ఐపీఎస్ అధికారులు భాగస్వామ్యం లేకుండా తప్పులు ఎలా జరుగుతాయండి? ఫైల్‌లు ఎట్ట అంతే. కదులుతాయండి? ఫైల్‌లు వాటంతట నడిచిపోవు గదా! డబ్బులు ఎలా డ్రా అవుతాయండి? కాబట్టి వాళ్ళను కూడా విచారించగలిగితేనే మరొక మరొక అధికారి అలాంటి తప్పులు చేయడు. అప్పుడు వ్యవస్థ కొంత ప్రక్షాళన అవుతుంది. మొత్తంగా చేయకపోయినా కూడా వచ్చిన ప్రభుత్వాలు కొంత ప్రక్షాళన చర్యలు తీసుకోవాలి. చాలా చాలా అంశాలుండయండి. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి సంబంధించి రోజు చెప్తున్న మాట మనం చెప్పేదేముంది? మనం అదేనండి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చెప్తారు. బీజేపీ నాయకులు ఎక్కువ చెప్తారు. అందరూ మనకంటే ఎక్కువ చెప్తారు. కాకపోతే ఏంటంటే నేనేమంటానంటే కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా రోగం సరే, రోగం సరే. వైద్యం మాట ఏమిటి? రోగం గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుందాం? వైద్యం చేయకపోతే రోగం ఎలా తగ్గుతుంది? వ్యవస్థలు ఎలా దారిలోకొస్తాయి? ఏ అంశంలోనన్నా గాని. ఇది మనలాంటి పౌర సమాజం నుంచి మనం అడుగుతున్నాం. ఏదైనా రోజా గారి ఎపిసోడ్ అయితే నాకు తెలిసైతే ఇది అయిపోయింది సినిమానండి. శుభం కార్డ్ పడిపోయింది రోజాకి. అదే అండి. ఇప్పుడు రో నగరి పక్కన ఉన్న నగరి పక్కన ఇప్పుడు నగరంలో ఆమె పలుకుబడి మొత్తం పోయింది కాబట్టి, పక్కనే తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే తమిళనాడు నియోజకవర్గం తిరుత్తణి నుంచి ఆమె పోటీ చేస్తానికి అంటే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అక్కడ తెలుగు ప్రజలున్నారు. కొంత ఈ ప్రచారానికి కూడా ఒకవేళ డీఎంకేలో గాని, లేకపోతే విజయ్ పార్టీలో గాని దేంట్లో చేరినా వాళ్ళకి కూడా కొంత ప్రచారానికి ఒక మెరుపు తీగ కావాలి కాబట్టి వాళ్ళు హ్మ్. తీసుకుంటారేమో అనేది ఒకటి. హ్మ్. ఇంకోటేందంటే ఈ తిరుత్తణి నియోజకవర్గాన్ని ఆమె టార్గెట్ చేసుకున్నారని కూడా అంటారండి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమ్మా మెరుపుతీగ అనంగానే తళుక్కున మెరిసిపోతారు గదా! చేసుకోవచ్చు తిరుత్తని. ఎందుకంటే పైపెచ్చు ఇంకో మాట ఏందంటే మనలో మాట రాజకీయ నాయకులుగా ఆమె ఎక్కడికన్నా వెళ్ళే హక్కు ఆమెకుందండి. ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రయత్నం చేసుకునే అర్హత కూడా ఆమెకుంది. ఆ పార్టీలు తీసుకుంటాయా? తీసుకోలేవా? అది వేరే విషయం. ఒక రాజకీయ జిజ్ఞాస కలిగినప్పుడు ఆమె పదే పదే ఆయా రాజకీయ పార్టీల్లోకి వెళ్ళవచ్చు. అక్కడి దాకా ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన నాయకురాలేమో గతంలో. తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికెళ్ళింది. రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలోనే ఆయన అకాల మరణంతో కొంతకాలం ఆగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకొచ్చింది. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యింది. ఆమె కోరుకున్నట్టుగా మంత్రి కూడా అయ్యింది. అంటే రాజకీయంగా కలిసొచ్చింది. అప్పుడే ఆమెకేదో ఐరన్ లెగ్ అని కూడా ఒక పేరు పడినట్టుందండి. ఆమె ఎక్కడికెళ్తే అక్కడ ఆళ్ళు ఓడిపోతారని ఏదో కొన్నాళ్ళు ప్రచారం అయినట్టుంది. మళ్ళీ తర్వాత అది మొన్న జగన్ గెలవటంతోటి అది పోయినట్టుంది. రోజా గారికి చాలా పేర్లుండేయి సార్. ఒక ఐరన్ లెగ్గే గాదు. ఆమె జబర్దస్త్ టీమ్ గాని, లేదంటే ఆమె పనితీరు గాని, ఆమె హావభావాలు గాని, ఆమె నిజానికి నేను కూడా రోజా గారిని మంత్రిగా నేను చూసినోడినే కాబట్టి ఆమె రాజకీయ నాయకురాలు కాదండి. ఆమె సంపాదన పరురాలు. ఆమె జీవితమే ఆమెకు ఆనందం. విలాసాల కోసం బతుకుతారు. కొంతమంది అవసరాల కోసం బతుకుతారు. అవసరాల కోసం బతికినోడు మనిషి. విలాసాల కోసం బతికినోడేమో ఇక పని. అట్ట విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ అసలు సినీ ఫీల్డ్‌దే ఆ టైప్ ఆఫ్ జీవితం కదా సార్. అదండి. సినిమా రంగమే ఆ టైప్ ఆఫ్ జీవితం. కాబట్టి అంత విలాసాలకు అలవాటు పడ్డ రోజా గారు ఏదో ఒక రాజకీయ పార్టీ విజయ్ కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో లేదంటే స్టాలిన్ గారి కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో ఏదో ఒక సందు చూసుకుంటారు. వాళ్ళు ఎంతవరకు రాణిస్తారు ఏంటో తర్వాత సంగతి కానీ ఏదైనా సరే ఈమె రాజకీయ మనుగడకు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో శుభం కార్డ్ పడింది. నాకు తెలిసి మళ్ళీ ఏపీ రాజకీయాల్లో రోజా కనిపించదు. ఆమె మాట వినిపించదు. అదండి. ఫైనల్‌గా ఇప్పుడు ఆ తమిళనాడు రాజకీయాల్లో ఆమె భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్తారు? ఫైనల్‌గా మనం క్లోజ్ చేసే ముందు డిస్కషన్. మీ అసలు మీ వి అనుభవం ప్రకారం మీరెట్లా ఊహిస్తారు? నేను ఏ రాజకీయ పార్టీలోకెళ్ళినా ఈమె గంజాయి మొక్కగానే భావించా. ఇంక భవిష్యత్తు ఉంటుంది గంజాయి మొక్కకి. ఈ మొక్కని ఆహ్వానించి నాటుకున్నోడికి ఆ తోటంతా ఖరాబవుతుంది తప్ప, ఏముంటుంది రాజకీయాల భవిష్యత్తు ఈమెకి? కాపోతే ఆ రాజకీయ పార్టీ ఆమెను తీసుకుంటే ప్రజలకు సేవ చేసే పరిస్థితి కాదు కదండీ. రోజా గారు ఏమన్నా ఆనందంగా బతికితే బతుకుతారు గానీ, వీళ్ళు ప్రజా కోణంలో మనం ప్రజా కోణంలో ఆలోచించే నాయకులు కాదండి వీళ్ళు.
నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనం చూసాం కాబట్టి, ఎమ్మెల్యేగా చూసాము, మంత్రిగా చూసాము, హావభావాలన్నీ కూడా చూసాం కాబట్టి, ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీకి వచ్చే నష్టమే తప్ప ఏమి మూలాన కించిత్తు రూ. 1 ప్రయోజనం ఉండదండి. అదే. రాజకీయంగా రూ. 1 ప్రయోజనం ఉండదు. అది మరి ఆ రాజకీయ పార్టీలు గ్రహిస్తాయా లేదని చూడాలి. అయినా ఆ రాజకీయ పార్టీలు ఎట్టబడితే అట్ట ఎందుకు తీసుకుంటాయండి. ఒక పరిశీలన ఉంటుంది. మేమేమో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కాబట్టేసి వాళ్ళు పరిశీలిస్తారు. ఇటువంటి వ్యక్తులని కొంచెం దూరమే పెడతారు. కాకపోతే వాళ్ళ భర్త కూడా సెలవమని ఆ యొక్క తమిళ సమాజంతో బంధాలుండయి కాబట్టి, మరి ఆయన భార్య కోసం ఏమన్నా మరి కష్టపడితే కష్టపడొచ్చు. కానీ నాకు తెలిసిందంటే రోజా గారి గురించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలెవరు కూడా ఆమె మాట మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టంగా లేరు. ఆమె ఆమెకి శుభం కార్డేసి కూడా దాదాపు 100 రోజులయిపోయింది. ఎక్కడ వైసీపీ వాళ్ళే మాట్లాడట్లేదు సార్. మీరు గమనించారో లేదో ఎక్కడ కూడా వైసీపీ మహిళా అదే. నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని రోజా గురించి అదే. మాట్లాడమంటే వాళ్ళే మర్చిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోయారు. కాబట్టి వేరే మార్గం చూసుకుంటుంది. వేరే ఆల్టర్‌నేటివ్ లేక. ఇప్పుడు ఈ తూములో నుంచి నీళ్లు పోనప్పుడు ఎటొకటు పోవాలి గదా! ఇంకో దారి అదే. ఎతుక్కోవాలి గదా! కాబట్టి ఆ రాజకీయ దారి కోసం ఆమె అన్వేషణ చేసుకుంటుంది. ఆమె అన్వేషణ ఏ దిశగా సాగుతుందో అది వేరే విషయం గానీ, ఆ మంత్రిత్వ శాఖ చేసిన వాటి మీద మాత్రం కూటమి ప్రభుత్వం విచారణ చేస్తే ఆకాశ ద్వారం కూడా మూసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.